బీజేపీలో ఉన్నటువంటి మనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటపడతారు. బీజేపీ విషయంలో క్లారిటీతో ఉన్నారా చంద్రబాబు గారు? అయోమయంగా ఉన్నారు? ఎందుకంటే మీరు అన్నమాట ఒకటి, దాని గురించి ఏం మాట్లాడు, అభ్యర్థుల పేర్లు లిస్ట్ చదవమన్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఒక మాట అన్నారు, మేము అంత తక్కువ మాట్లాడదాం అనుకుంటే మీరు మా పని పెంచుతున్నారయ్యా, ఆల్రెడీ తెలుసు కదా చదవడం ఎందుకని, సర్లే చదువుతానులే అని చదివేశారు, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు. అంటే క్లారిటీ రాలేదా? వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తే ఈయన స్పష్టత ఇవ్వలేక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల సైలెంట్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ లేచిన ముష్టి మీద డిపెండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు అడిగేటటువంటి దానికి ఒప్పుకుంటేనే పోతుంటుంది. జేడీఎస్ బలమైనటువంటి పార్టీని వాళ్ళు రెండిస్తే తీసుకోవడానికి రెడీ అయింది, అంతే తప్పించి మరేం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి మాటలు బీజేపీ మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ముక్క మాట్లాడచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తిపరచాలంటే సింపుల్ ఏంటంటే వాళ్ళకు 151 పడేసాం, మనం ఇస్తే తీసుకున్నారు వాళ్ళు 151 అని చెప్పాలి, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లాంటి ముక్కలు బీజేపీ చెప్పదు. తనకేం కావాలో అడుగుతుంది, ఇస్తే వస్తానంటది, లేకపోతే లేదంటది. 57 స్థానాలు పెండింగ్లో పెట్టారు, ఇంకా అఫీషియల్గా ప్రకటించాల్సింది. జనసేనకి ఇంకా డిసైడ్ అయిపోయింది 24, అంతమించి ఒక్కడు కూడా ఉంది. అంటే 57లో ఒక్కడు కూడా జనసేనకి వెళ్ళదు. ఈ 57 బీజేపీ కోసం పక్కన పెట్టారా? ఈ 57లో ఎంత శాతం బీజేపీకి వెళ్ళదు? లేదు, ఇక్కడ 57లో మీకు దాదాపుగా ఇప్పుడు నెల్లూరును తెలంగాణ రాయలసీమ కలిపితే 52 సీట్లు కదా. అవును, 42 4 అక్కడ రాయలసీమ 52 మొత్తం, రాయలసీమ 42 అనుకుంటా, 42 నెల్లూరుతో కలిపి 52. అవును, 52 సీట్లలో 24 25 ప్రకటించారు. అవును, అంటే ఇంకొక 27. రాయలసీమలో బీజేపీ ఏం గురుద్ది, 2 సీట్లే అడుగుద్ది మ్యాక్సిమం, 2 3 అయితే గీతే జమ్మల మడుగు. అవును.